తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేటలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కమిటీ సమావేశమై అంగన్వాడీ కార్యకర్తలపై వైఎస్ఆర్సీపీ దమనకాండలో జిల్లా కార్యదర్శి టి హరినాథ్ తీవ్రంగా ఖండించారు. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడం అన్యాయం కాదా అని ప్రశ్నించారు. కోటి సంతకాలు సేకరించి ముఖ్యమంత్రికి సమర్పించే కార్యక్రమం జరగకుండా గత అర్ధరాత్రి నుండి అక్రమ అరెస్టులకు పాల్పడటాన్ని హరినాథ్ తీవ్రంగా ఖండించారు. అంగన్వాడీలను జాయిన్ కాకపోతే తొలగిస్తామని, కొత్త వారి నియామకాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం అల్టిమేటం జారీ చేయడం సమర్థనీయం కాదన్నారు. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి న్యాయమైన డిమాండ్ పరిష్కరించే వరకు వారికి మద్దతుగా నిలుస్తామని హరినాథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దుర్గం పుల్లారావు, వేముల బక్కయ్య, భూతం మారయ్య, పరికల కళావతి, జమలమ్మ, అరుణ, పి గోవిందు, చాట్ల బాబురావు తదితరులు పాల్గొన్నారు. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిందాబాద్. అంగన్వాడీ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలి. సమాన పనికి సమాన వేతనం 26,000 రూపాయల జీతాలు ఇవ్వాలి. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిందాబాద్. ఏఐసిసిటియు జిందాబాద్. వద్దెల్లాలి కార్మికుల ఐక్యత. వద్దెల్లాలి కార్మికుల ఐక్యత. అంగన్వాడీలపై పెట్టిన ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలి. వర్ధిల్లాలి అంగన్వాడీల సమ్మె. అంగన్వాడీ సమస్యలు. అంగన్వాడీ సమస్యలు. 26,000 రూపాయల వేతనం. 26,000 వేతనం. ఎస్మా చట్టాన్ని అరెస్ట్ చేసిన వారందరినీ బేషరతుగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్. ఏఐసిసిటియు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చెలో ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు సేకరించడం జరిగింది. కోటి సంతకాలని సబ్మిట్ చేయడానికి ఈరోజున విజయవాడ వస్తుంటే గత అర్ధరాత్రి నుంచే వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం అనేక పోలీస్ స్టేషన్లలో ఈ రోజున వాళ్ళందరినీ కూడా నిర్బంధించడం జరిగింది. చాలా దుర్మార్గమైన చర్య. జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. వాళ్ళు 42 రోజులుగా వాళ్ళు సమ్మె చేస్తుంటే కనీసం వాళ్ళ సమస్యని పరిష్కరించడం కోసమని కనీసం చర్చలు కూడా సజావుగా జరగలేదు. ఈరోజు వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, నువ్వు ఏదైతే పాదయాత్రలో తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువగా ఇస్తానని చెప్పావో ఆ హామీని అమలు చేయమని అడుగుతున్నారు. అలానే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏదైతే ఉందో సుప్రీంకోర్టు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. 26,000 రూపాయలు ఇవ్వాలని కూడా అంగన్వాడీలు కోరుతున్నారు. వాళ్ళ మీద ఈ రోజున నువ్వు ఎస్మా ప్రయోగించావు. 105,000 మంది పైగా ఉన్న వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించావు. అలానే ఈ రోజున కనుక వాళ్ళు డ్యూటీలో జాయిన్ కాకపోతే వాళ్ళని టెర్మినేట్ చేసి కొత్త వాళ్ళని మళ్ళీ నియామకం చేపడతానని చెప్పి హెచ్చరిక చేస్తున్నావు. చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజున అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా సిపిఎంఎల్ లిబరేషన్ పూర్తి మద్దతు తెలియజేస్తుంది. వాళ్ళ సమస్యలు తక్షణం పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అనేక రకాలుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల మీద అణిచివేత పర్వాలు కొనసాగిస్తుంది. రాష్ట్రం ఒక అప్రకటిత ఎమర్జెన్సీగా తయారైంది. ఇళ్ల దగ్గరే అవసరం చేసే పరిస్థితికి ఇది దారితీస్తుంది. అణిచివేత ఏదైతే ఉందో ప్రతిఘటన దారితీస్తుంది. రేపు 2024 ఎన్నికల్లో ప్రజాగ్రహానికి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా గద్దె దిగాల్సిన పరిస్థితులు దాపరిస్తున్నాయి. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీల సమస్యని సౌహృదయంతో అర్థం చేసుకుని వెంటనే తక్షణం చర్చలకు పిలిచి ఆ సమ్మెను కొనసాగనీయకుండా వెంటనే వారి సమస్యల పరిష్కారం చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సిపిఎంఎల్ లిబరేషన్ దానికి పూర్తి మద్దతు తెలియజేస్తుంది. ఇక్కడ ఈ సమావేశంలో మరి ఇక్కడ దుర్గం పుల్లారావు గారు, వేముల బక్కయ్య గారు, పరికల కళావతి గారు, మారేష్ గారు, గోవింద్ గారు, అలానే మన బాబురావు గారు,